హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పారిజాతం కార్తీక్ దగ్గరికి వెళ్తే మనవడ అందరూ వెళ్ళిపోయారు, నా నగలు నాకు ఇచ్చేయరా అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏ నగల కోసం నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పారిజాతం అదేంటో అలా మాట్లాడుతున్నావు, ఇవ్వురా నా నగలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప్ అదేంటి మీరు అలా మాట్లాడుతున్నారు, మీ నగల్ని మీరు రీడిజైన్కే ఇచ్చారు కదా, అలాంటప్పుడు మళ్ళీ కార్తీక్ బాబుని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఆ మ్యాటర్ వేరే ఉంది లేమర్దల, ఆ మ్యాటర్ ఏంటో నేను తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పారిజాతం మాత్రం తర్వాత ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, కానీ నా నగలు మాత్రం నాకు ఇచ్చేయరా ప్లీజ్ రా, ఆ 30 లక్షల వరకు ఉంటాయిరా, వాటిని ఏమీ చేయొద్దురా, నా నగలు నాకు ఇచ్చేయరా అని చెప్పేసి చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ సరే సరే ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు అని చెప్పేసి అంటాడు. మరి ఎప్పుడు ఇస్తావురా, నా నగలు ఇచ్చేయరా ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం ఆ నగల్ని నేను గిట్ట వేసుకొని తిరుగుతుంటావా ఏంటి, నీ నగలు నీకు ఇస్తాను అని చెప్పాను కదా, కానీ ఇప్పుడు ఇవ్వను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పారిజాతం మాత్రం మరి ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం ఎప్పుడు ఇస్తాను, ఎప్పుడైతే మంచిగా మారుతావో అప్పుడు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పారిజాతం అయితే ఏంటి అయితే అవి నాకు జన్మలో దక్కువన్నమాట అని అంటూ ఉంటుంది. చూసావా నీ మీద నీకే నమ్మకం లేదు, నువ్వు మంచిగా మారుతావన్న నమ్మకం నీకైతే లేదు, అలాంటప్పుడు నీ నగలు నీకు ఎలా వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో పారిజాతం మాత్రం ప్లీజ్ రండి, ఎంత బ్రతిమలాడుకుంటున్నారు, నా నగలు నాకు ఇచ్చేయరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న కార్తీక్ సరేలే, మీ నగలు నీకు ఇప్పుడు ఇవ్వను కానీ ఎప్పుడు ఇస్తాను ఆ టైం అయితే చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పారిజాతం మొత్తం ఎప్పుడు ఇస్తావు అదైనా చెప్పరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే ఇస్తాను, ఈ నెల 32వ తారీఖుకి నీ నగలు నీ చేతికి వస్తాయి, నా మాట ఇస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పారిజాతం అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ దీపాన్ని చూసి పద మరదలు ఎక్కడి నుండి వెళ్దాము అని చెప్పేసి దీపాన్ని తీసుకొని వెళ్తాడు. ఇంతలో అక్కడున్న పారిజాతం మాత్రం సరేలే, ఈ నెల 32న ఇస్తాను అంటున్నా, అయినా 32 ఉండదు కదా, ఈ నెలలో 32 ఎక్కడ ఉంటుంది, వీడేంటి ఇలా నాకు కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయాడు అని చాలా బాధపడుతుంది.